విజయవాడను వరదలు ముంచెత్తినటువంటి సమయంలోనే కృష్ణానదికి వరద ఉధృతి పెరగటంతో ఆ నీరంతా అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతంలోకి వచ్చి అది ఒక పెద్ద చెరువుని తలపించింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్తలు. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవే చెప్తూ వచ్చింది, అది ముంపు ప్రాంతం కాబట్టి అక్కడ రాజధానిని మేము వ్యతిరేకిస్తున్నాము అని. సో అప్పుడు టీడీపీ కూడా చెప్తూ వస్తుంది, ఈ విషయం మీరు అసెంబ్లీలో ఒప్పుకున్న తర్వాతే కదా మేము దీన్ని చేపట్టింది, భూ సమీకరణం చేపట్టింది, అంతా చేపట్టిన తర్వాత ఈరోజు మీరు ఇలా మాట్లాడటం ఏంటని చెప్పి టీడీపీ విమర్శించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఏదైతే ఏంటి అది ముంపు ప్రాంతమా ముంపు ప్రాంతం కాదా అనేటువంటి విషయానికి వస్తే ఇదే అంశాన్ని ఒక విలేకరి చంద్రబాబు నాయుడిని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అసలు ఏ ప్రాంతాలు ముంపుకి గురవ్వట్లేదు, చెన్నై మునగలేదా, ఢిల్లీ మునగలేదా, ముంబై మునగలేదా, ఏది మునగలేదు, అసలు ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానులు అన్నీ మునిగినాయిగా దాదాపుగా. సరే అది కూడా వదిలేద్దాం, మన రాష్ట్రంలోనే తీసుకోండి, విశాఖకు హుద్హుద్ తుఫాన్ రాలేదా, మరి నెల్లూరు జిల్లా వరదలకు మునగలేదా, చిత్తూరులో తిరుపతి మునగలేదా, ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అనుకుంటున్నవన్నీ దాదాపుగా ముంపుకి గురైనయే కదా. ఇక సేఫ్టీ అనేది ఎక్కడుంది, ఎక్కడో ఒక చోట సేఫ్టీ ఉంటే అక్కడికే వెళ్తాం, ఎక్కడా లేదు కదా. సో కాబట్టి ఉన్న దాంట్లో ఇక్కడ నిర్మించాలనుకుంటున్నాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాగానే ఉంది, ఓకే, ఇక్కడ వరకు ఫైన్. అయితే మరి ఇవన్నీ మునిగినాయి, నిజమే, ఇది వాస్తవమే, నెల్లూరు మునిగింది, తిరుపతి మునిగింది, కర్నూలు కూడా మునిగింది, అన్నీ మునిగినాయి. కానీ ఇన్ని మునిగినా కూడా ఇక్కడ అమరావతి మునిగేటువంటి ప్రాంతం కాదు అని మీరు చెప్పట్లేదే. అమరావతి మునిగేది కాదు, ఇవన్నీ మునుగుతాయి కానీ అమరావతి మునగదు, అలాంటి ప్రాంతాన్ని మేము ఎంచుకున్నామని మాత్రం అనట్లేదు కదా. అవన్నీ మునిగినాయి, అలాగే ఇది కూడా మునిగిద్దో లేదో మీరు ఎందుకు ఇప్పుడే మాట్లాడటం అన్నట్లుగా ఉంది మీ వ్యవహార శైలి. సో కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, ఏదైతే ఏమి మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, అమరావతి ప్రాంతంలో ఒక భూమిని సేకరించారు, 35,000 ఎకరాలు 38,000 ఎకరాలు, ఏదైతే ఏమి రైతులు మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇవ్వకపోయినా మీకు భూములు ఇచ్చారు, ఇక్కడ వరకే బాగానే ఉంది. సో భారీ స్థాయిలో భూ సమీకరణ చేశారు, కొన్ని నిర్మాణాలు చేపట్టారు, రోడ్లు వేశారు, ఈరోజు మళ్ళీ వాటన్నింటినీ తొలగించి రైతులకు యథావిధిగా భూములు అప్పచెప్పడం అనేది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. సో ఓవరాల్గా ఇక్కడ రివర్ ఫ్రంట్లో ఒక రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలని మీరు కృతనిశ్చయంతో ఉన్నారు, అలాగే దీనికే స్టిక్ ఆన్ అయి ఉన్నారు, ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఓకే వెళ్ళండి, తప్పేం లేదు. కానీ భవిష్యత్తులో ఈరోజు 11 లక్షల క్యూసెక్కులు వచ్చింది వరద కృష్ణానదికి, రేపు పొద్దున 12 వచ్చిద్దో 15 వచ్చిద్దో తెలియదు. ఎంత వరద వచ్చినా సరే అమరావతి నగరానికి ఏం కాకుండా ఉండే విధంగా అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాజధాని నిర్మాణం చెయ్యండి. ఎందుకంటే మీరు ఎలాగూ ముందుకెళ్ళాలనుకుంటున్నారు, దాని మీద కొంత సొమ్ము వెచ్చించారు కాబట్టి అది ప్రజాధనం, దాన్ని వృధా చేసేటువంటి పరిస్థితులు నిర్ణయాలు తీసుకోకుండా కొంత ఆధునిక టెక్నాలజీతోటి ఈ వరదను అడ్డుకునే విధంగా, అమరావతికి ఏం కాకుండా ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టండి, తప్పేం లేదు.